ముందుగా అందరికీ సారీ అబ్బా! లేట్ అవుతుంది గదా! ఏం చేస్తాం తప్పదు. రెగ్యులర్‌గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక మీరు కామెంట్స్‌లో నన్ను షంటకండి ప్లీజ్. ఓకే. స్టోరీ స్టార్ట్ చేద్దాం. ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 48. ఏంటే చపాతీ చేస్తావా? పిండి తెచ్చివ్వనా? హా! ఏంటి? అని అయోమయంగా చూస్తున్న ఇషిత వంక వెటకారంగా చూస్తూ చేతులు పిసికేస్తున్నావు కదా! చపాతీ పిండిస్తే బాగా పిసుకుతావు అంటుంది. రాధిక అపహాస్యానికి గుర్రుగా చూస్తుంది యషిత. అమ్మో! భయం వేస్తుందే. వద్దే. అలా చూడకే. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయే అని యాక్ట్ చేస్తుంది రాధిక. వాళ్ళిద్దరిని చూస్తున్న రానా అక్క చేష్టలకి పొట్ట పట్టుకొని నవ్వుతాడు. అతని నవ్వుని రాధిక అపురూపంగా చూస్తే యషిత అబ్బురంగా చూస్తుంది. నవ్వి నవ్వి బుగ్గలు నొప్పి పుట్టి చైర్లో కూర్చుండిపోతాడు. పక్కనే ఉన్న సెక్యూరిటీ వాటర్ ఇవ్వగానే మొత్తం తాగేసి కాస్త రిలాక్స్ అవుతాడు. రాధిక వంక చూసి మీలా ఎవ్వరూ ఉండరేమో అక్క. తన అమాయకత్వం, ఈ ఆవేశం చూసే వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ లా ఉంటుంది. చిన్న హా! అక్క నిజం. మీరిద్దరూ అన్‌బిలీవబుల్ తెలుసా? అమ్మో! మీతో 10 మినిట్స్ ఉంటేనే ఇలా ఉంది. ఇక ట్రిప్ అంతా నాకు మంచి టైమ్ పాస్ అవుతుంది. రాణా మాటలకి చిరు కోపంగా చూసి వెళ్ళిపోతుంది యషిత. ఏంటి నీ ఫ్రెండ్‌కి కోపం కూడా వస్తుందా అక్క? దాని మొహం. చిన్న పిల్లలు కూడా కాస్త బెట్టు చేస్తారు. ఇది మాత్రం సిగ్గు లేకుండా నా చుట్టూ తిరుగుతుంది. నువ్వేం పట్టించుకోకు. మీ షాపింగ్ అయిపోతే స్టార్ట్ అవుదాం పద అని బిల్లింగ్ వైపు తమ్ముణ్ణి, కాబోయే మరదలి తమ్ముణ్ణి లాక్కుపోతుంది. యషిత రాగానే రానా డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. వాళ్ళకి ముందు వెనుక సెక్యూరిటీ జీప్స్ మాత్రం వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. పీస్‌ఫుల్ గా వెళ్ళాలి అనుకుంటే ఈ సెక్యూరిటీ అవసరమా చిన్నా? అవసరమే అక్కా. నిన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోలేను అని కాదు. ఎలాంటి రిస్క్ తీసుకోలేను. ఎందుకంటే పరిస్థితులు మనకి వీలుగా ఎప్పుడూ ఉండవు అని చిన్నగా నవ్వుతాడు. చెప్తే వినవు కదా! ఏ విషయమైనా నీ మాటే వింటాను కానీ నీ సేఫ్టీ విషయంలో నా మాటే నువ్వు వినాలి. సరే సరే కానివ్వు అని యషిత వంక చూస్తుంది. సాగర్ ఆమె ఒడిలో పడుకొని నిద్రపోతుంటే ఏదో ఆలోచనలో ఉండిపోతుంది. ఏంటే మూగరాణి ఏదో డీప్‌గా థింక్ చేస్తున్నావు? రాధిక వాయిస్‌కి నేనేం మూగదాన్ని కాదు మేడం అని బెట్టుగా అంటుంది. అవునవును మాటలు పొదుపు చేసి బ్యాంక్‌లో దాస్తావు. మూతి అటు 2 సార్లు, ఇటు 2 సార్లు తిప్పి రాణా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యేలా చేస్తుంది. ఆమె పెదాలు తిప్పడం చూసి నవ్వుకున్న రాణా సైలెంట్‌గా డ్రైవ్ చేస్తాడు. కేరళ రీచ్ అయ్యాక 2 డేస్ కోసం బోట్ హౌస్ బుక్ చేస్తాడు రానా. 2 బెడ్ రూమ్స్ ఉండడంతో రానా, సాగర్ ఒక రూమ్, రాధిక, ఇషిత ఒక రూమ్ అని ఫిక్స్ అవుతారు. యషిత ఏదో చెప్పేలోపు నువ్వు ట్రిప్ కంప్లీట్ అయ్యే వరకు స్టేటస్ మీరెక్కువ మేం తక్కువ అంటూ ఇలాంటి మాటలు మాట్లాడితే ఈ వాటర్‌లోనే పడేస్తా. పీడ పోతుంది అని వార్నింగ్ ఇచ్చి యషిత భయపడేలా చేస్తుంది. రానా నవ్వుకునేలా చేస్తుంది. ఈవినింగ్ అందరూ ఫ్రెష్ అయ్యాక డెక్ పైన సెటిల్ అవుతారు. యషి ఏంటి మేడం? ప్రెజెంట్ నీ మైండ్‌లో ఏది రన్ అవుతుందో చెప్పవే? ఎందుకు మేడం? పర్లేదు చెప్పవే? ఏం లేదు మేడం. మరి ఎందుకే అంత డీప్‌గా థింక్ చేస్తున్నావు? అదేం లేదు మేడం. ఏదో గుర్తొచ్చింది అంతే. అదే ఏం గుర్తొచ్చింది? ప్లీజ్ మేడం వదిలేయండి. ఇంకోసారి మనిషిక్కడ మైండ్ ఎక్కడో అన్నట్టు ఉన్నావంటే తాట తీస్తా. అలాగే అని రాధికతో మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరి మాటలు విన్న రాణా, సాగర్ నవ్వుకుంటారు. డిన్నర్ చేస్తూ చుట్టూ వ్యూ చూస్తూ ఆఫీస్ టెన్షన్స్ కాస్త పక్కన పెట్టి మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు. ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోయాక యషిత సైలెంట్‌గా రాధి పక్కన ముడుక్కొని పడుకుంటుంది. కానీ రాధిక మాత్రం యషిత మీద కాలు చెయ్యి వేసి నిద్రలోకి జారుకుంటుంది. అర్ధరాత్రి తనని ఎవరో చేయి పట్టుకొని నిద్ర లేపుతున్నట్టు అనిపించి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది యషిత. తను కల కంటుందేమో అనుకుని రాణాని గట్టిగా లాగుతుంది. యామరపాటుగా ఉన్న రాణా వెళ్లి యషిత పక్కన పడతాడు. అతను బెడ్ మీద పడగానే
రాణా గుండెల మీద పడుకుంటూ గట్టిగా హత్తుకొని, ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు రాణా సార్? నా మనసులో మాట మీ ముందు పెట్టేశాను. అయినా కల్లోకి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారా అని నిద్రమత్తులో వాగుతుంది. యశోద తనను లాగటం ఒక ఎత్తు, గట్టిగా హత్తుకోవడం ఇంకో ఎత్తు, గుండెల మీద పడుకోవడం మరో ఎత్తు. ఆమె ఎత్తులు తన ఎదకు తగులుతుంటే పెదాలు వణికి ప్రాణాలు ఓ గాడ్ అన్న పేలుపు రప్పిస్తాయి. అతనేదో చెప్పేలోపు రాణాని ఇంకా గట్టిగా హత్తుకుంటూ గుండెల మీదున్న చేతిని అతని బుగ్గల మీదకి జరిపి క్లీన్ షేవ్ తో ఉన్న అతని గట్టాన్ని నిమురుతూ రాణా సార్ అని మట్టిగా పిలుస్తుంది. పలకడు పలకడు. అసలే గట్టి షాక్ తగలడంతో బిగుసుకుపోయి ఉన్నాడు పాపం. మళ్ళీ రాణా సార్ అని మత్తుగా మూలుగుతుంది. ఆన్సర్ రాకపోవడంతో హా అని మాత్రమే అంటాడు రాణా. మీరంటే నాకు ప్రాణం, కానీ మీతో కలిసి బ్రతకాలి అని ఎప్పుడూ ఆశపడలేదు. నా ప్రేమ మీకు ఎప్పటికైనా చెప్పగలనా అనుకున్నాను, చెప్పేశాను. ఇప్పుడు మిమ్మల్ని ఈ డ్రీమ్ లో కూడా రియల్ గా ముట్టుకున్నట్టే ఉంది అని రాణా నవ్వుకునేలా చేస్తుంది. నిద్ర మత్తులో ఏవేవో వాగుతూ అలానే మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది యషిత. మెల్లిగా ఆమె నుండి తప్పించుకుని వేడెక్కిన ఒంటిని చల్లార్చాలని కూల్ షవర్ కోసం వెళ్తాడు. రాణా ఎంతసేపటికి రాకపోయేసరికి రాధికని యషిత కోసం వెళ్తుంది. పిల్లోని హత్తుకొని నిద్రపోతున్న ఆమెను చూసి రాధిక తల పట్టుకొని ఒసేయ్ యశమ్మ లేవవే అని కురిపేసి ఊపేసి ఎలాగో యషిత కళ్ళు తెరిచేలా చేస్తుంది. అమ్మాయ లేచావా? ఇంత ముద్దు నిద్ర ఏంటి? లే. ఏంటి మేడం మంచి డ్రీమ్ డిస్టర్బ్ చేశారు? ఏంటో అంత మంచి డ్రీమ్ నేను డిస్టర్బ్ చేసిన డ్రీమ్. రాణా సార్ నా కల్లోకి వచ్చారు. ఆయన్ని గట్టిగా హత్తుకొని పడుకున్నాను తెలుసా అని అంటున్న యశిత మాటలు రూమ్ బయట ఉన్న రాణా విని నవ్వుకుంటాడు. రాధిక మాత్రం యశితకి ఒక చీప్ లుక్ ఇచ్చి లేచి రావే బయటికి లాక్కుపోదు. నైట్ టైం ఎక్కడికి మేడం అని ఆవలిస్తూ డెక్ పైకి వచ్చిన యశిత తన ఎదురుగా ఉన్నట్టు చూసి షాక్ తో నీలుకుపోతుంది. హ్యాపీ బర్త్డే యశిత అన్న బెలూన్స్ గాల్లో ఎగురుతుంటే చిన్న చిన్న లైట్స్ తో సింపుల్ డెకరేషన్ చేసి మధ్యలో కేక్ తో వెల్కమ్ చెప్తాడు సాగర్. ఇవాళ నా పుట్టినరోజా అని షాక్ గా చూస్తున్న యశితని రామ్మ మూగాంబిక అని కేక్ దగ్గర నిలబెడుతుంది రాధిక. మేడం ఏంటి ఇదంతా అని ఆశ్చర్యంగా అంటున్న ఆమెను హత్తుకొని హ్యాపీ బర్త్డే యశి డార్లింగ్ అని బుగ్గకు ముద్దిస్తుంది. షాప్ నుండి తేరుకున్న యశిత రాధిక వంక చూస్తే నీ బర్త్డే గిఫ్ట్ అని ఆమె చేతిలో గిఫ్ట్ పెట్టి ఓపెన్ చేయి అంటుంది. ఎందుకు అన్నట్టు రాధికను చూస్తే తంతానన్నట్టు లుక్ ఇస్తుంది రాధిక. దెబ్బకి సైలెంట్ గా గిఫ్ట్ ఓపెన్ చేసి చూసిన ఆమెకి కనిపిస్తాయి వై అన్న లెటర్ కీ చైన్ తో కీస్. ఏంటి మేడం ఇది? నా కర్మ, దీనికి బుర్ర ఎదిగింది అనుకోవడం నా తప్పు అని తల కొట్టుకొని మొన్న వెళ్ళిన ఫ్లాట్ కీస్ అదే నీ గిఫ్ట్ గా మీదట నువ్వు అక్కడే ఉండాలి అనుకోని పెద్ద బాబు నెత్తి మీద పడ్డట్టు చూస్తుంది ఇష్ట. ఏంటి ఆ చూపు? అంత పెద్ద ఫ్లాట్ నా కోసం ఎందుకు అనబోయేలోపు కళ్ళురిమి చూస్తుంది. ఇంకేముంది, ఇష్ట గొంతులో స్పీకర్ ఆగిపోతుంది. సాగర్ వచ్చినప్పుడు నువ్వు పీజీలో ఉంచలేవు, అందుకే నీకోసం తీసుకున్నాను. ఎక్కువ మాట్లాడి మంచి మూడ్ చెడగొట్టక నొక్కి చెప్తుంది. సరే అని సైలెంట్ అయిపోతుంది. కేక్ కట్ చేదురా అని ఇష్ట చేతికి ప్లాస్టిక్ నైఫ్ ఇస్తే అప్పటిదాకా వాళ్ళని చూస్తున్న రాణా మేమిద్దరం ఉన్నాం ఇక్కడ అన్నట్టు చూస్తాడు. రండి చిన్న సారీ దీని బెత్తర బిహేవియర్ కి ఇలా ఉండక తప్పదు. రాధిక మాటలకి నవ్విన రాణా యష్తో ముందుకు వచ్చి గిఫ్ట్ బాక్స్ ఇస్తాడు. నాకేనా అన్నట్టు చూస్తున్న ఆమె కళ్ళని చూస్తున్న రాణా అలానే చూస్తుండిపోతాడు. ఇందాక జరిగింది గుర్తు రాగానే నవ్వుని బలవంతంగా ఆపుకుంటాడు. ఏంటే స్టాచ్యూ పొజిషన్ అప్పుగా తీసుకున్నావా? రాధిక వాయిస్ కి తేరుకున్న యశిత గిఫ్ట్ బాక్స్ అందుకుంటే ఏముందో చూడవే, అది కూడా బొట్టు పెట్టి చెప్పాలా? రాధిక కసురుడికి బిగుసుకుపోయిన యశిత గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి బ్రాండెడ్ వాచ్ కాకుండా తన టేస్ట్ కు తగ్గట్టు సింపుల్ వాచ్ కనిపించగానే యశిత కళ్ళు మెరుస్తాయి. ఆమె కళ్ళల్లో ఆనందం చూస్తున్న రాణాకి సాటిస్ఫాక్షన్ తో కూడిన స్మైల్ వస్తే ఆత్రంగా యశిత చేతిలోని గిఫ్ట్ బాక్స్ తీసిన చూసిన రాధిక వావ్ చిన్న నీ టేస్ట్ సూపర్ ఉందని ఓవరగా యశితని చూపిస్తూ అంటుంది. అక్క మాటలకి రాణా అనుమానంగా చూస్తే రాధిక మాత్రం వాచ్ సెలక్షన్ గురించి అంటున్నాను అని పెనం మీద దోశ తిరగేసినట్టు
మాట తిరగేస్తుంది. అక్క మాటలకి సైలెంట్ అయిన రానా యషిత వంక చూసి విషెస్ చెప్పి పక్కకు వచ్చేస్తే రాధికని యషిత చేతికి వాచ్ పెడుతూ ఇప్పుడు వాచ్ ఇచ్చాడు రేపు వాడి చెయ్యి అందుకోవడానికి కూడా ఇస్తాడు. అప్పుడు మాత్రం ఇలా దేబ్రేసి మొహం వేసుకొని చూడకుండా నా తమ్ముడి చెయ్యి అందుకో అని యషితకి మాత్రమే వినపడేలా చెప్తుంది. రాధిక మాటలకి యషిత మూతి తిప్పేస్తే రానా ఆమె వంక అలానే చూస్తాడు. సాగర్ అక్క కోసం ఒక బౌల్ చేతిలో పెట్టి ఆమె వంక చూస్తాడు. ఏంటో అని యషిత చూస్తుంటే గోరింటాకు స్మెల్ రాగానే థ్యాంక్ యూ సాగర్ అని తమ్ముడిని హక్ చేసుకొని తన హ్యాపీనెస్ తెలియజేస్తుంది. రాధిక పెద్ద ఫ్లాట్ గిఫ్ట్ ఇచ్చినా రియాక్ట్ అవ్వలేదు. తను ప్రేమిస్తున్న వ్యక్తి నుండి వచ్చిన మొదటి బహుమతి చూసి కూడా రియాక్ట్ అవ్వలేదు. జస్ట్ గోరింటాకు కోసం ఇంత సంతోషమా అన్నట్టు రానా చూస్తుంటే రాధిక కూడా ఎక్సైట్ అవ్వడం కొంచెం వింతగా అనిపిస్తుంది. రానా తన పీస్ నుండి కొంచెం తీసి ఆమె చేతికి అందిస్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఇష్తా అని కాల్ రావడంతో అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతాడు. అక్క అది జస్ట్ గోరింటాకే కదా. జస్ట్ గోరింటాకు కాదు చిన్న. చిన్నప్పుడు అమ్మ నాకు 2 చేతులకి, కాళ్ళకి పెట్టి గోరుముద్దలు తినిపిస్తుంటే నాన్న నాకు బోలెడన్ని కబుర్లు చెప్పేవారు. ఆ రోజులు మళ్ళీ నాకు గుర్తు చేసింది గోరింటాకు అని నవ్వుతూ అంటున్న ఆమెని సైడ్ హగ్ చేసుకుని ఫీల్ అయ్యావా అని మెల్లిగా అడుగుతాడు. లేదు చిన్న, వాళ్ళు ఒక అందమైన మెమరీస్ నా కోసం వదిలి వెళ్లారు అని సాగర్ భుజం తట్టి ముందు కేక్ కట్ చేయవే తర్వాత గోరింటాకు పెడతాను అంటుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ కోసం నన్ను తిట్టినోళ్ళు, అమ్మ నా బూతులు తిట్టినోళ్ళు ఎంత మంది ఉన్నారంటే అది అంటే బూతులు కాదులే. కాకపోతే వాళ్ళ ఇష్టం ఆ స్టోరీని లైక్ చేసిన విధానం. నిజంగా మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు నాకే చాలా గిల్టీగా ఉందబ్బా. ఇవ్వలేకపోతున్నాను. అరే కంటిన్యూ చేయలేకపోతున్నాను. ఎంత స్ట్రాంగ్ అవ్వాలనుకున్నా ఒకటి చెప్తాను. నా అనేవాళ్ళు ఉంటారు కదా. నా అనేవాళ్ళే మనకి దెబ్బేస్తే ఆ నరకం అది రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళే కన్న వాళ్ళే మనకి దెబ్బేస్తే ఎలా ఉంటుందో ఆ బాధ నేను పడుతున్నానబ్బా. అందుకో మరి ఎందుకో గానీ స్టోరీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నా లైఫ్ లో నేను గట్టిగా నమ్మిన ముగ్గురు. ఫస్ట్ అమ్మ, సెకండ్ అక్క, తర్వాత మా హస్బెండ్. మా హస్బెండ్ నాతోనే ఉన్నాడు. తనతో ఏ ప్రాబ్లం లేదు. నాకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నా తోడున్నాడు. కానీ మా అమ్మ, మా అక్క నన్ను నమ్మించి మోసం చేశారబ్బా. అది ఇది అని చెప్పలేను గానీ, నేను వాళ్ళ విషయంలో ఎంత కేరింగ్‌గా, ఎంత బాగుండి, నా మ్యారేజ్ కూడా పోస్ట్ పోన్ చేసుకొని, నా లైఫ్‌లో అంత వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చాను. మ్యారేజ్ లేకపోయినా పర్లేదు. నాకు మా అమ్మ, మా అక్క ఉంటే చాలనుకున్నాను. అంటే మా ఫాదర్ లేరులే. వాళ్ళిద్దరే నా లైఫ్ అనుకున్నాను. వాళ్ళిద్దరే నాకు దెబ్బేశారబ్బా. అదే చాలా హర్టింగ్‌గా ఉంది. అది ఎన్ ఏంటంటే స్టోరీస్ రాస్తా, స్టోరీస్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ మూడ్ మార్చుకుంటాను. వెంటనే మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి పెంట చేస్తారు. నా మూడంతా పోతుంది. ఆ యూట్యూబ్‌ని తీసుకెళ్ళి ఓ 30 రోజులు అటక మీదేస్తా. అదే మెయిన్ ప్రాబ్లమ్. నేను యూట్యూబ్ చేయటం కూడా వాళ్ళకి నచ్చట్లేదో, లేకపోతే వా నేను ఎదగటం వాళ్ళకిష్టం లేదో, సొంత రక్తం పంచుకు పుట్టిన వాళ్ళ నుంచే ఆ వ్యతిరేకత వస్తుంటే తట్టుకోలేకపోతున్నా. ఓకే. సారీ ఏమనుకోబాకండబ్బా.